ప్రేమ కథలు తీస్తే ప్రేమలో ఉన్న ప్రేమికులు ఆ సినిమాలను ఆదరిస్తారని దర్శకులు తెరకెక్కిస్తుంటారు. అయితే అన్నిసార్లు ప్రేమ కథలు క్లిక్ కావు. కానీ అలా క్లిక్ కాని లవ్ స్టోరీస్ ఫ్యూచర్లో కల్ట్గా మారుతాయి, క్లాసిక్స్గా పేరు తెచ్చుకుంటాయి. అలా ఎలా చెబుతారు అంటారా? ఈ స్టోరీ చూడండి, మీకే తెలుస్తుంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం మగధీర తరువాత రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి నటించిన చిత్రం ఆరెంజ్. పైగా బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్ తీసిన బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రిలీజ్ కు ముందు ఈ సినిమా పాటలన్నీ సూపర్ హిట్, కానీ రిలీజ్ తరువాత మాత్రం డిజాస్టర్ అయింది. ఎందుకో ఆరెంజ్ లవ్ స్టోరీ అప్పటి జనరేషన్ కు నచ్చలేదు. పుష్కర కాలం దాటిన తరువాత ఆరెంజ్ కల్ట్ గా మారింది. ఈ సినిమాను ఎప్పుడు రీ రిలీజ్ చేసినా యూత్ వెర్రెక్కిపోతున్నారు. రీ రిలీజ్ చేసిన ప్రతిసారి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. యూత్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ వండర్ తెలుగు ప్రేమ కథ ఆరెంజ్ విషయంలోనే కాదు, హిందీలో సనం తేరీ కసం అనే చిత్రం 2016లో రిలీజ్ అయింది. అప్పుడు ఆడియన్స్ పెద్దగా రెస్పాండ్ కాలేదు. కానీ ఇప్పుడు ఇదే చిత్రాన్ని ఇటీవల నార్త్ థియేటర్స్ లోకి తిరిగి తీసుకురాగా సంచలన విజయం సాధించింది. సినిమా విడుదలైన తొలి వారంలోనే 25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. చావా వచ్చి ఈ సినిమా కలెక్షన్స్ కు కాస్త బ్రేక్ వేశాడు, లేదా వసూళ్లు ఇంకాస్త ఎక్కువగా ఉండేవి.